మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే, ప్రభుత్వ పోలీసులనే, రాష్ట్ర పోలీసులనే కంచగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రం అంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ కూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే. ఫొటోస్, వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, వై డెడ్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, చాలా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. బెడ్రూమ్లో, బాత్రూంలో చాలా రక్తం ఉంది, వెంటనే రండి. నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్పిన, గతంలో కూడా చెప్పిన, యూ కెన్ చెక్. 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023, 24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు, నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా, నాన్న నువ్వు ఉండు వేములకు జెడ్పీటీసీగా అంటే, పులివెందులకు వేములకు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఇంకా ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు ఇంకా పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు. ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ నుంచి 2 ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు.
అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందులలో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్, ఏంటికి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన ఒక 10 సార్లు చెప్పినాడు, నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా అట్లా? సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా? మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది? చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మడూరు గ్రామంలో 300 ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. 300 ఇల్లు తిరిగినాడు. ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం. అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు. సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు? వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బా ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నిందేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి. ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నిందేసిన తర్వాత 830 ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పించినారు. ఫోన్ గెలిచిన బీటెక్ రవే లాస్ట్కి చెప్పలేదు కదండి. బీటెక్ రవి చెప్పాలి కదా, నా గెలుపుకి కారణం అవినాష్ అని చెప్పాలి కదా. ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచినా అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయి మైక్. ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేడ్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇల్లు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా, ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.